Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. అమరావతిలో ఎప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 15 బ్యాంకులకి భూమి పూజ చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రి వస్తున్నారు. సరే, మొదట 25 అనుకున్నారు, 15కి వచ్చింది. అయితే ఈ 15 బ్యాంకులకి సంబంధించినటువంటి పనులు మొదలవడం వలన అక్కడ యాక్టివిటీ జరుగుతుంది, భవనాల నిర్మాణం జరుగుతుంది, తర్వాత కార్యాలయాల ప్రారంభోత్సవాలు కూడా జరుగుతాయి. దీనివలన అమరావతి ప్రాంతంలో ఈ బ్యాంకులు ఎంత పెట్టుబడులు పెట్టబోతున్నాయి, అలానే ఎంతమందికి ఉపాధి కల్పించబోతున్నారు, ఈ విషయాన్ని మనం ఒకసారి చర్చించే అవసరం ఉంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర, ఒకసారి విశ్లేషిద్దాం. మొత్తం 15 బ్యాంకులు కలిపి అమరావతిలో 1334 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు పెట్టబోతున్నాయి. 1334 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. అలానే ఇందులో రిజర్వ్ బ్యాంక్ లాంటి సంస్థలను మనం కలపలేదు. ఓన్లీ ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్లస్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక 2, ఇవి తప్పితే మిగతా అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విభాగాలే. ఒక 2 రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సహకార బ్యాంకులు ఉన్నాయి. మిగతా అంతా కూడా అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించినవి మనం అనుకోవాలి. మొత్తం కలిపి 1334 కోట్ల రూపాయలు పెడుతున్నారు. ఇక ఉద్యోగ కల్పన విషయంలో ఇక్కడ 6576 మంది భవిష్యత్తులో పనిచేసేటువంటి అవకాశం, వసతి కల్పించబోతున్నారు. సో ఒకసారి విడివిడిగా ఈ జాబితాను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉద్దండరాయనపాలెంలో సర్వే నంబర్ 81లో బిల్డింగ్ కట్టబోతుంది. 1000 మంది పనిచేసే విధంగా ఒక సెంట్రలైజ్డ్ బిల్డింగ్ కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మొత్తానికి కలిపి ఒక సెంట్రలైజ్డ్ బిల్డింగ్ కింద దాన్ని డెవలప్ చేస్తే అందుకనే 256 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెలగపూడి ఉద్దండరాయనపాలెం సర్వే నంబర్లో కడుతున్నటువంటి 91, 92 అలానే 11, 20, 300 మందికి ఉద్యోగానికి 300 మంది పనిచేసేటువంటి భవనాన్ని అక్కడ నిర్మించబోతుంది. 40 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. అలానే ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఆప్కాబ్ రాయపూడి పరిధిలో ఒక నిర్మాణం చేయబోతుంది. 400 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. 400 మందికి ఉద్యోగం చేసుకునేటువంటి వసతి కల్పించబోతుంది. 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది ఈ నిర్మాణానికి సంబంధించి. ఆప్కాబ్ ఇది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ సెక్టర్, ఇది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కోఆపరేటివ్ సెక్టర్. ఈ రెండు కలిపే 456 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాయి. 1400 మందికి ఉద్యోగులు పనిచేసుకునేటువంటి వసతిని కల్పించబోతున్నాయి ఇవి రెండు కలిపి. సో మిగతావన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ విభాగాలు. బ్యాంక్ ఆఫ్ ఇండియా 200 మందికి ఉద్యోగాలు చేసుకునే అవకాశం అక్కడ ఏర్పాటు చేస్తుంది. అలానే 40 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 300 మంది ఉద్యోగులు పనిచేసే విధంగా భవనాన్ని తీర్చిదిద్దబోతుంది. 50 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది చాలా పెద్దది, 2000 మంది పనిచేసేటువంటి రీజనల్ హెడ్ క్వార్టర్స్ కింద పనిచేస్తుంది అమరావతికి సంబంధించి. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కటే. ఎందుకంటే ఆ బిల్డింగ్ కూడా డిజైన్ 14 అంతస్తుల భవనాన్ని డిజైన్ చేశారు. సో ఇది ఒక ఐకానిక్ బిల్డింగ్ కాబోతుంది. ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది బహుశా ఆంధ్ర బ్యాంక్ కనుక ఉంటే ఇది ఎస్బీఐ తరహాలో అది మేజర్ హెడ్ క్వార్టర్. ఎందుకంటే అక్కడ ఆవిర్భవించిందే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్ర బ్యాంకు, కానీ అది బ్యాంకులు విలీనం ఫలితంగా యూనియన్ బ్యాంకులో కలిసిపోయింది. కాబట్టి ఇక్కడ 160 మంది పనిచేసేటువంటి ఆఫీసుని పెడుతున్నారు. 50 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా 300 మంది పనిచేసే విధంగా ఆఫీసుని తీర్చిదిద్దుతుంది. 60 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంది. ఇండియన్ బ్యాంకు 105 మంది పనిచేసే విధంగా డిజైన్ రూపొందించుకుంది. 40 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఇది అగ్రికల్చరల్ రుణాలకు సంబంధించినటువంటి బ్యాంక్ కాబట్టి 160 మంది పనిచేసే విధంగా ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ. 90 కోట్ల పెట్టుబడిని పెడుతుంది భవన నిర్మాణానికి. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకు 150 మంది పనిచేసేటువంటి ఆఫీసుని నిర్మించబోతుంది. 15 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఇక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 100 మంది పనిచేసే విధంగా డిజైన్ చేసుకుంది. 10 కోట్ల పెట్టుబడిని పెడుతుంది. ఐడిబిఐ ఇది కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పని అంటారు. దీనికి 215 మంది పనిచేసే విధంగా డిజైన్ చేశారు. 50 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, దీని గురించి అందరికీ తెలుసు, ఇది 1036 మంది పనిచేసే విధంగా ఆఫీసును తీర్చిదిద్దబోతుంది. 22 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఇక న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ, ఈ రెండు కూడా ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించినటువంటి సంస్థలు. 150 మంది పనిచేసే విధంగా డిజైన్ రూపొందించారు. 93 కోట్ల రూపాయలని ఖర్చుగా పెట్టబోతున్నారు. అంటే మొత్తం మీద 6576 మంది పనిచేసేటువంటి వ్యవస్థలు ఈ మినీ బ్యాంకింగ్ సిటీలో డెవలప్ కాబోతున్నాయి 1334 కోట్ల రూపాయల పెట్టుబడులతో. ఇవి కాకుండా ఇంకా ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి వివిధ సంస్థల పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి వ్యవస్థలు కానీ, ఇవన్నీ కూడా త్వరలో కార్యకలాపాలని అమరావతిలో ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి నిర్మలా సీతారామన్ గారు శంకుస్థాపన చేస్తున్నటువంటి 15 బ్యాంకులు కలిపి పెడుతున్నటువంటి పెట్టుబడి, అలానే ఉద్యోగుల అవసరాల కోసం సృష్టిస్తున్నటువంటి ఆఫీస్ స్పేస్గా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది.